మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత వ్యాసకర్త అయినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులను మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనము శాంతి పర్వంలో ముందుకు పోతున్నాము. మహాభారతంలో శాంతి పర్వం. ధర్మరాజు యుద్ధం పూర్తి చేశాడు, రాజ్యం తనకు వచ్చింది. కానీ ఇప్పుడు నాకు పాపం చుట్టుకుంటుంది, ఇంతమందిని చంపి నేను రాజ్యపాలన చేస్తే ఎంత పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది అని బాధపడుతుంది. నీకెందుకు పాపం వస్తుంది? ఇది కేవలం నీ ధర్మము, క్షత్రియునిగా నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించినావు, ఇందులో నీకు పాపం వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే వేదవ్యాస మహర్షి, నారద మహర్షి, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది చెప్తారు. ఇంతమంది చెప్తే కాస్త మనస్ఫుతత పడింది. అయినప్పటికీ ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయమని చెప్పేసి వేదవ్యాస మహర్షిని మళ్ళీ అడుగుతాడు. మనసు నెమ్మదించిన తర్వాత ధర్మరాజు వేదవ్యాసుని ఇలా ప్రశ్నిస్తున్నాడు. మహాత్మ, పాపకర్మలంటే ఏంటిది? పాపకర్మలని వేటిని అంటారు? వాటికి ప్రాయశ్చిత్తాలేంటి? ఏదైనా పాపం చేస్తామనుకో, పాపం చేసినప్పుడు పాపను అనుభవించక తప్పదు, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించక తప్పదు అని అంటుంటారు. ఆ పాపం కడిగేసుకునే దానికి మార్గాలు ఉన్నాయి. ఎంతటి పాపం చేసినప్పటికీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే విధానాలు ఉన్నాయి. అవి ఏమి? అవి చెప్పు స్వామి, అవి ఎట్లు విధించబడినవో తెలియచేయి అని చెప్పేసి ఇక్కడ ధర్మరాజు వేదవ్యాసుని ప్రశ్నిస్తున్నాడు. పాపకర్మలు అంటే ఏంటి? వాటి ప్రాయశ్చిత్తాలేంటి? ఉదయాస్తమయముల సమయములో, ఉదయాస్తమయాలు ఉంటాయండి. పొద్దున సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రపోకూడదు. నిద్రించుట పాపము అని ఫస్ట్ నియమం చెప్పేస్తున్నాడు. సంధ్యాకాలంలో నిద్రపోవడం పాపం. ఉదయము సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రపోవడం తప్పు, అది పాపం. అలాగే అతిథిని పూజింపకుండుట పాపం. ఇంటికి అతిథి వస్తే వాళ్ళకి గౌరవించడం అనేది, కనీసం మంచినీళ్ళను ఇవ్వడము, వచ్చిన వాళ్ళను కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టడం, మాట్లాడించడం చేయాలి. పరస్త్రీలను రమించుట పాపం. గురువు మాటకు ఎదురు చెప్పుట పాపం. గ్రామమును చెరచుట పాపం, అంటే ఊరికి చెడుపు చేయడం పాపం అంటున్నాడు. వేద విద్యను అమ్ముకునుట పాపం. బోధిస్తున్నారు ఉపాధ్యాయులు కూడా, అంత చదువు అంతా కూడా అట్లాగే అయిపోయింది. మామూలు లౌకిక చదువులు అయితే సరే, కానీ వేద విద్యను అమ్ముకోరాదు. భగవద్గీత కూడా వేద విద్యనే. మనం వేదాలు చదవలేకపోయినప్పటికీ భగవద్గీత చదువుతున్నాము అంటే వేదాలు చదువుతున్నట్లే లెక్క. అర్థమైంది కదా? వేదం నేను చదవలేదు, నాకు చేత కాదు, నాకు తెలియదు, వేదాలు ఎట్లుంటాయి ఏమో అని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేదాల సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసూత్రాల సారమే భగవద్గీత. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని వస్తుంది కదా. వేదాల సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసూత్రాల సారమే భగవద్గీత. కాబట్టి మనం భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే, భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే మనం వేదాధ్యయనం చేస్తున్నట్లే. మనకు కర్మలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి 6 పనులు. అవి ఏమిటి అంటే, 1 వేదాధ్యయనము చేయడం, అధ్యాపనం, వేదమును చదవడము, 10 మంది చేత చదివించడం. వేదాధ్యయనం చేయడము, వేద అధ్యయనము చేయించడం అంటే మనం భగవద్గీత నేర్చుకోవడము, మనం ఫస్ట్ చదవడము, 10 మందికి చదివేది నేర్పించడం చేస్తే 2 కర్మలు చేస్తున్నట్ల షట్కర్మల్లో. అన్నమాచార్యుడు కీర్తనలో పాడతాడు, మరువను పాపము పుణ్యము మరువను నా దుర్గుణములు మరువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. విడిచెదనాచారంబుల విడిచెద షట్కర్మంబుల విడిచెద వైరాగ్యంబులు
విష్ణుడని మాయా, విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబుల, విడిచెద నాచారంబుల, విడిచెద వైరాగ్యంబును, విష్ణుడా నీ మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం విగను, నీ చిత్తం విగను. మానవజన్మ ఎత్తినాను గాని నీ మాయం నాతో పెట్టినావు కాబట్టి ఏం చేస్తున్నానో ఏమో, ఈ జన్మను ఎలా నేను సార్థకం చేసుకుంటానో ఏమో, నీ చిత్తం నా ప్రాప్తం అంటాడు అన్నమాచారుడు అంతటి వాడే. ఈ మాయను జయించడం చాలా కష్టము. విడిచెద నాచారంబుల, విడిచెద షట్కర్మంబులు. షట్కర్మములు అంటే ఇక్కడ చెప్పాడు. ఈ 6 కర్మలు ఏంటివి అంటే వేదాధ్యయనము చేయడము, వేదాధ్యయనము చేయించడం, లేదా భగవద్గీత మనం చదువుతూ ఉండడము, 10 మంది చేత చదివించే పని చేయడం. కుటుంబ సభ్యులతో అన్నా చేయించాల, కనీసం మన కుటుంబ సభ్యుల కన్నా అలవాటు చేయించాలి. ఇంకా పక్కింటలో ఎదురింటోళ్ళు మన మాట వినే వాళ్ళు ఎదురుగా ఉండరా, వాళ్ళు కూడా చెప్పి చేయిస్తా పోతే 2 కర్మలు మనం చేస్తున్నట్ల షట్కర్మల్లో. తర్వాత యజ్ఞము చేయడము, చేయించడము. యజ్ఞం యాజనం తథా అంటారు. యజ్ఞము చేయడము, యజ్ఞాన్ని చేయించడం. యజ్ఞము అంటే అక్కడ చేస్తున్నటువంటి నవధాన్యాలు వేస్తూ, నెయ్యి వేస్తూ, ఘృతము వేస్తూ, సమిధలు వేస్తూ చేసేటువంటిది యజ్ఞం కాదు. సత్కర్మలన్నీ యజ్ఞాలే. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేసి తల్లిదండ్రులు పాద నమస్కారం చేయి కూడా ఒక యజ్ఞమే. నిద్ర లేస్తానే ప్రభాత కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం, నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులకు పెద్దలకు పాద నమస్కారం చేయడం ఒక యజ్ఞం అవుతుంది. అలాగే సూర్యోదయం కంటే ముందే ప్రభాత కాలంలోనే స్నానం ఆచరించి దీపారాధన చేయడము, జపము చేయడము, ఏదైనా స్తోత్రము చేయడం కూడా ఒక యజ్ఞమే. అలాగే రోజు ఏదో ఒక గ్రంథాన్ని, స్వాధ్యాయము అంటారు దాన్ని, స్వాధ్యాయం అంటే సద్గ్రంథాన్ని పారాయణం చేయడం కూడా ఒక యజ్ఞమే. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ యతయ సంసిత వ్రతాః అని 4వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మయే. దాంట్లో దాదాపు 13-14 యజ్ఞాలు చెప్పాడు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయము చేయడం, సద్గ్రంథ పారాయణం చేయడం ఒక యజ్ఞమే. బాబా వారి సచ్చరిత్ర చదవడమా, సత్యసాయి బాబా వారి సచ్చరిత్ర చదవడమా, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, మహాత్ముల గాథలు, ఏదో ఒక గ్రంథము ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. హిందూ అన్న తర్వాత రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, కనీసం 4 గ్రంథాలు ఉండాలి. అవి మనకు ఆధారం. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, పెద్దలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎట్లా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఒకరితో ఒకరు ఎట్లా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, అన్నదమ్ముళ్ళు, ఈ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా నడుపుకోవాలో మనకు స్పష్టంగా తెలియాలంటే ఈ గ్రంథాలు ఇంట్లో ఉంచుకుని రోజు సమయం ఉన్నప్పుడు చదువుతూ ఉంటేనే మనకు నాలెడ్జ్ వచ్చేది. లేదంటే మాయలో చిక్కుకుపోతాం. ఈర్షలు, అసూయలు, ద్వేషాల్లోనే చిక్కుబడిపోయి తనకలాడుతూ ఉంటాం. నీళ్ళలో నుంచి తీసినటువంటి చేప వేయడానికి తనకలాడుతుంటాదో అలా అనుభవించాల్సి ఉంటుంది. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే ముందే జ్ఞానం తెలిసి ఉండాలి. జ్ఞానం తెలిసిన తర్వాత నువ్వు సముద్రంలోకి దిగినా ఏం కాదు. సముద్రం ఏంటి? సంసార సాగరం. ముత్యాలు కావాలనుకున్న వాళ్ళు సముద్రంలోకి అడుగులోకి వెళ్ళిపోవాలి. ముత్యాలు, రత్నాలు కావాలంటే సముద్రం అడుగులో ఉంటాయి. వాటిని తీసుకోవాలనుకున్న వాడు ఏం చేయాలో తెలిసిన సముద్రంలో దిగాలి. పైన తేలాడుతుంటే అడుగు వెళ్ళిపోవాలి. అడుగు వెళ్ళిపోవాలంటే ఒళ్ళంతా పశువు పట్టించుకుని పోవాలి. వాళ్ళు వాళ్ళంతా పశువు పట్టించుకొని సముద్రంలో దిగితే వాళ్ళకు జలచరాలు ఉండేటువంటి షార్క్ చేపలు కానీ, విష సర్పాలు కానీ ఉంటాయి సముద్రాల్లో. అవి వాళ్ళకు హాని కలిగించవంట. ఆ పశువు పట్టించుకోకపోవడమే వాళ్ళకు రక్ష. అదే విధంగానే భగవద్గీత లాంటి, రామాయణము, భారతము, భాగవతము లాంటి సద్గ్రంథాలను చదివి జ్ఞానాన్ని వంట పట్టించుకొని సముద్రంలో దిగితే సంసారం అనే సముద్రంలో అశాంతి ఉండదు. సంసార సాగరంలో కూడాను మొసళ్ళు లాంటివి, తిమింగళాలు లాంటివి అరిషట్ వర్గాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం,
అనేటువంటివి పెద్ద మొసళ్ళు, తిమింగలాలు. అవి మింగేస్తుంటే ఆ యాద ఒకటి మిగతా ఉంటది. ఈర్ష్యలు అసూయలను తగులుకుంటాయి. కామాది కామం కానీ, క్రోధము కానీ, లోభము కానీ, మోహము కానీ, మదము కానీ, మాత్సర్యం కానీ, యాదో ఒక ముసలు వచ్చి పట్టుకుంటా ఉంటుంది, కొరుకుతా ఉంటది. ఏదానికో దానికి ఎర కావాల్సి వస్తుంది. అలా కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనము జ్ఞానవంతులం కావాలి. జ్ఞానం అనే పసుపు పూసుకుంటే ఒళ్ళుకు మనం సాగరంలో దిగినా ఏమి మనం తాకలేవు, దూరం దూరం వెళ్ళిపోతాయి ఆ స్మెల్ కి. ఆ విధంగా షట్కర్మల్లో 4 చెప్పాను కదా. ఒకటేమో వేదాధ్యయనం చేయడము, వేదాధ్యయనం చేయించడం అంటే భగవద్గీత చదవడము, చదివించడం. రెండోది యజ్ఞము చేయడము, చేయించడం అంటే ఏమి, సద్గ్రంథాలు పారాయణం చేయడం కూడా ఒక యజ్ఞమే. నిరంతరం భగవన్నామం జపం చేసుకుంటూ పనులు చేయడం కూడా ఒక యజ్ఞమే. భోజనము చేసిన వెంటనే వంట దించుతానే పొయ్యి మీద నుంచి కావాల్సింత దేవునికి ప్లేట్ లో పెట్టుకుని అన్నము చారే కావచ్చు, కారం సంగటే కావచ్చు, పంచభక్ష పరమాన్నాలే అడగల భగవంతుడు. మన కుండలో ఏం కలిగిందో అది ఒక ప్లేట్ లో పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకొని పోయి దేవుని దగ్గర పెట్టడం ఒక యజ్ఞం అవుతుంది. అందరూ చేస్తూ ఉండండి. అలాగే కావాల్సింత అన్నము చారు కలుపుకొని పోయేసి బయట పెట్టేయడం, అది కూడా ఒక యజ్ఞమే. ఏదో ఒక ప్రాణి తింటుంది కదా, అది పుణ్యమైనటువంటి కార్యం కాబట్టి యజ్ఞం అవుతుంది. తర్వాత దేవుని దగ్గర పెట్టేది ఒకటి, రెండవ ధర్మం వచ్చేసి ఒక ప్రాణి పెట్టడం ఒకటి, మూడోది వచ్చేసి ఇంట్లో ఉండే పెద్దలకు, అత్త మామలక, అమ్మా నాన్నలక, అవ్వాతాతలక, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ముందుకు భోజనం పెట్టేయాలి. వాళ్ళతో పాటు పిల్లలకు పెట్టవచ్చు. అలా చేయడం కూడా ఒక యజ్ఞం. అలా కాకుండా ముసలిలకు పెట్టకుండా వాళ్ళే మొత్తం భార్య పిల్లలు భర్త తినేసేసి అడుగున మిగిలితే అడుగ పొడుగ తీసుకొని పోయి ముసలిలో పెట్టేద్దాంలే అని అనుకుంటే మహాపాపం చుట్టుకుంటుంది. రేపొద్దున అదే గతి మళ్ళీ మనకు వస్తుంది. అవసరం ఆ కర్మ? అందుకు ఫస్ట్ మొదట పెద్దవాళ్ళకు ముందు భోజనం పెట్టాలని ధర్మశాస్త్రాన్ని చెప్తుంది. ఇవన్నీ 3 మంచి యజ్ఞాలు ఇవన్నీ కూడా. అబద్ధం ఆడకుండా ఉండడం కూడా ఒక యజ్ఞమే. మనసును ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవడం కూడా ఒక యజ్ఞమే. కోపం లేకుండా వ్యవహరించడం కూడా ఒక యజ్ఞమే. కోపం లేకుండా పవిత్రంగా అంతరంగాన్ని ఉంచుకోవడం కూడా ఒక యజ్ఞం అవుతుంది. పరోపకారం చేసేటువంటి కూడా గుణము కూడా ఒక యజ్ఞమే. ఎవరైనా నీ సహాయం కోరి ఎవరైనా వచ్చి అర్థించినారంటే లేదనకుండా సహాయం చేయడం కూడా ఒక యజ్ఞమే. అది ద్రవ్యయజ్ఞం కిందికి వస్తుంది. సహాయార్థం ఎవరైనా వచ్చినారంటే లేదనకుండా సహాయం చేయాల. భిక్షాటన కోసం ఎవరైనా వచ్చినారనుకో లేదనుకుంటే పెట్టేసేయాలి ఏదో ఒకటి. ఏమి లేకుండా ఎందుకు ఉంటుంది? ఇల్లు అన్న తర్వాత ఏం లేదు కొమ్మా అని పంపించేస్తుంటారు. ఏమి లేకుండా ఎట్లుంటుంది ఇళ్లలో? ఏదో ఒకటి ఒక అరటి పండన్న ఇచ్చి పంపించండి. బియ్యము బ్యాలు పెట్టలేక మనసు రాకపోతే దేవుంతటి పెడుతుంటారు కదా. ఆ దేవుడు ఎక్కడ తింటాడు తినడు, తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళ రూపంలో కూడా దేవుడు ఉంటాడు. వాళ్ళు తింటారు కదా, సంతోషంగా తీసుకుంటారు. ఒక ప్రాణికి సంతోషం కలిగించడం కంటే పుణ్యకార్యం ఏముంది ప్రపంచంలో? ఇంకా మనుషులకే సంతోషం కలిగిస్తే అంతకంటే పుణ్యం ఏముంది చెప్పండి ప్రపంచంలో? ఒక కుక్కకు నా నుంచి మేలు జరుగుతుందంటే నేను 100 జన్మలను ఎత్తుతా అంటాడు వివేకానంద స్వామి. అంతటి మహానుభావుడు. సప్తర్షి మండలంలో నుంచి సప్తర్షుల యొక్క శక్తితో భూమి మీదకి వచ్చినటువంటి వాడు వివేకానంద స్వామి. సప్తర్షి మండలంలో నుంచి దిగినాడు ఆయన. వాళ్ళందరి యొక్క తేజస్సు కలిసి వచ్చినటువంటి వాడు వివేకానంద స్వామి. అంతటి గొప్ప ఆయన అంటాను ఆ మాట. అది నా నుంచి ఒక కుక్కకు మేలు జరుగుతుందంటే నేను మళ్ళా జన్మ ఎత్తి వస్తా 100 జన్మలైనా ఎత్తి అని. మరి మనం ఎట్లా ఉన్నామో చూడండి. ఇతరులను ఎలా బాధ పెట్టాలా, వాళ్ళని ఎట్లు నొక్కి పెట్టాలా, వీళ్ళని ఎట్లు తొక్కి పట్టాలా, ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటే భగవంతుని మెచ్చుతాడా అని మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ఇట్లాంటి యజ్ఞాలు చేస్తూ ఈ విధంగా చేయాలి అని చెప్పి 10 మందికి చెప్పడము, తర్వాత తరాల వాళ్ళకు అందజేయడం కూడా చేయాలి. అదే యజ్ఞము యజనము అవుతుంది. యజ్ఞాచరణ యజనము చేయడం అంటే యజ్ఞం చేయించడం ఎలా. తర్వాత 2 కర్మలు ఏంటివి అంటే షట్కర్మల్లో దానము చేయడం, తీసుకోవడం. ఎవరైనా ఇస్తే నేను కేవలం ఇట్లా ఇచ్చేవాడిని మాత్రమే, తీసుకునేది లేదు నేను అనేది ఉండకూడదు. ఎవరైనా దానం ఇస్తున్నారా సంతోషంగా స్వీకరించు, నీకు ఇష్టం ఉన్నా లేకపోతే తీసుకో. తర్వాత నువ్వేమైనా చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. నువ్వు దానము చేయాలి, అలాగే దానం కూడా తీసుకోవాలి. అది కూడా ధర్మం, అది కూడా కర్మ.
షట్కర్మలు ఇవి చేస్తూ పోతే ఎంతో భగవంతుని ప్రీతి పాత్రలం అవుతాం. ఆ విధంగా వేద విద్యను అమ్ముకునుట పాపం అవుతుంది. భగవద్గీత నేర్పిస్తున్నా ఆ నేర్పించడానికి కూడా అమౌంట్ ఇస్తారు. పెద్ద పెద్ద టౌన్లలో ఇంటికే పిలుచుకొని పోయి వాళ్ళ పిల్లలకు భగవద్గీత నేర్పించడం కోసం అని నెలకు 10,000, 15,000 ఇస్తున్నారు. బెంగళూరు టౌన్ లో వాళ్ళే కారు పంపిస్తారు. వాళ్ళే కారు పంపించి పిలిపించుకొని ఇంటికి వాళ్ళ పిల్లలకు భగవద్గీత చెప్పించి మళ్ళీ కారులో వదిలిపెట్టి వస్తారు. మళ్ళీ నెల నెల 15,000, 10,000 ఇస్తారు. అలా భగవద్గీత నేర్పించే వాళ్ళకు కూడాను ఎంతో గౌరవం, తెలిసిన వాళ్ళు చేసే పని అది. అయితే వాళ్ళకు జరగకపోతే తీసుకోవచ్చు, కానీ జరుగుతూ ఉండి కూడా తీసుకోవడం అనేది సమంజసం కాదు. అమ్ముకోవడం పాపం. చక్కగా పనిచేయు సేవకుని రక్షింపకుండుట పాపం. నీకు సేవకులుగా ఉండి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకు నువ్వేమి సహాయం చేయకపోతే, నీకు అన్ని సర్వీసెస్ అందిస్తూ ఉంటారు, నీ దగ్గర పని మనుషులుగా పనిచేస్తూ ఉంటారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు రక్షించకపోతే, కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఆదుకోకపోతే పాపం వస్తుంది. మన పని మనుషులే ఉంటారు, ఇంట్లో పెళ్లి పెట్టుకుంటారు. ఆ పెళ్లి సందర్భంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత మాత్రం ఉంటాయేమో, ఇక సహాయం చేయండమ్మా అని అడిగితే ఎంత మాత్రం తగ్గకుండా మన సొంత మనుషుల్లాగానే వాళ్ళకు సహాయం చేసే శక్తి చేసినావా, అనుకూలం చేసావా, నీకు పుణ్యమే. అది కూడా అసత్యం పలుకుట పాపం, అది తెలిసిందే కదా. అరణ్యములను కాల్చుట పాపం. ఈ కొండలకు మంటు పెట్టేస్తారు, కొండలకి అడవులకు అంటు పెట్టేస్తే ఏమవుతుంది, ఎన్నో జీవరాశులు ఉంటాయి. ఆ కుందేళ్ళంట, పక్షులు గుడ్లు పెట్టుకుంటాయి, పిల్లలు వచ్చింటాయి, చిన్న చిన్న పిల్లలు. అలాగే ఇది ఏంటివి, ముంగిసలు కానీ, సర్పాలు కానీ, పక్షులు కానీ, కొండబీకలు కానీ, ఇలాంటివి ఎన్నో ప్రాణులు ఉంటాయి అరణ్యాలను ఆశ్రయించుకొని. అవి వేరే చోటికి పోలేవు, అవి పోయే లోపలే కాల్చిపడేస్తాయి ఈ మంటలు పోయి. ఎంత పాపం చుట్టుకుంటుందంటే కుటుంబమే వాళ్ళ నాశనం అయిపోతుంది. ఎన్నో గూళ్ళు కట్టుకుంటాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం చేసిందే ఆ పాపం చుట్టుకొని వస్తుంది వీళ్ళకి. తెలియక అజ్ఞానంతో ఆ బీడీలు తాగి దగ్గర పడేసిపోయేది. అది ఇండైరెక్ట్ గా వాళ్ళని కాల్ చేస్తుంది, మొత్తం అడవులు కాల్ చేస్తుంది. వాళ్ళు కావాలని పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, బుద్ధి తక్కువై. అది పాతకమని తెలియదు. అంతేకాకుండా ఎన్నో రకాల చెట్లు చచ్చిపోతాయి, అడవి సంపద కాలి బూడిదైపోతుంది, బీజాలు పడింటాయి, విత్తనాలు అవి కాలిపోతాయి, మళ్ళీ మొలకెత్తనికిలే. ఏవో కొన్ని భగవంతుని అనుగ్రహంతో మొండిగా బతికేది ఉంటాయి అంత కాలినప్పటికీ. లేకపోతే ఇవన్నీ ఎంత పచ్చగా ఉండాల్సినటువంటి కొండలు ఎన్నిసార్లు అంటు పెట్టేసి ఆ నుంచి పక్కపోతే కనుక ఆమదాల గురించి దాటిన తర్వాత రాజవంతి పక్కన ఉండేటువంటి కొండలు ఉన్నాయి కదా, అవన్నీ బోడిగుండ్లు అయిపోయినాయండి. మొత్తం గుండు కొట్టిస్తే అట్లుంటాయి ఆ కొండలు. అలా కావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మంచి అరణ్యం అది, అలా అయిపోయిందంటే కారణం ఏమి, గోడు మంటు పెట్టేయడము, బూడిద అంతా చేసేస్తారు. మళ్ళీ గడ్డి వస్తుంది అనుకుంటారు, కానీ గడ్డి వస్తుంది ఏం లాభము, అసలైన చెట్టు చచ్చిపోతాయి. ఎన్నో సీతాఫలం పళ్ళ చెట్లు ఉండేటివి ఆ కొండల్లో అంతా, ఇప్పుడు కూడా ఉన్నాయి, కొండలలో ఉన్నాయి, ఆ కొండలు కూడా ఉండేటివి, అవన్నీ మాడిపోయినాయి. అట్లా అరణ్యాలను కాల్చడం కూడా మహాపాపం. ఇతర కులధర్మములు చేయుట, తన కులధర్మమును విడుచుట పాపం. అంటే స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని 3వ అధ్యాయంలో వస్తుంది కదా. మన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అలా కాకుండా వేరే వాళ్ళ కార్యంలో తలదూర్చబడం అనేది మహాపాపం. ఇప్పుడు మీకు కథ చిన్నప్పుడు వస్తుండేది కదా, ఒక చాకలివాడు ఉండేవాడు. చాకలివాడి దగ్గర గాడిద ఉండేది, కుక్క ఉండేది. ఆ గాడిద మీద బరువు మోసుకొని పోయేవాళ్ళు, బట్టలన్నీ దాని మీద తీసుకొని పోయి బట్టలు ఉతికేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఆరేసి. ఆ విధంగా గాడిదకేమో చాలా బరువు, ఈ కుక్క ఏమో బాగా స్టైల్ పడుకుంటే ఆగి దూడుకుంటూ వస్తుంటారు. అది ఈ గాడిద ఎక్కువ కష్టపడుతుంది కదా అని చెప్పేసి ఫుడ్ ఎక్కువ పెట్టేవాడు. ఈ కుక్కను పెద్దగా పట్టించుకునేవాడు కదా, దడేసి అనేసినేవాడు. ఆ కుక్కను సరిగా పట్టించుకునేవాడు కాదు కదా, దానికి కోపం వస్తుండేది. నా ముందే తింటాడు, ఒక ముద్ద చెప్తాడు,
అని చెప్పేసి దానికి చాలా కోపం వచ్చేసింది. ఒక రోజు కాసుకొని ఇంత సమయం రాదా నాకు కూడా అని ఈ రాజుగారి బట్టలు తీసుకొచ్చి ఉతికేసేసి ఆరేసి తీసుకొచ్చి పొద్దున పోయి ఇద్దాంలే అనుకున్న సందర్భంలో దొంగలు పడ్డారు ఆ బట్టల కోసం ఆ చాగలవాని ఇంట్లో. గాడిద చూసింది. గాడిద చూసి ఇంకా అరసవే అరసవే దొంగలు పడ్డారు అనేసి ఆ గాడిద చెప్తాది. గాడిద చెప్తాంటే నేను ఎందుకు అరుస్తాను, బాగా మెక్కుతావు కదా గుగ్గులు అవన్నీ కూడా, నువ్వే అరుచు, నాకెంత పెడతాడు అంత అన్నం పెడతాడు, నేను ఎందుకు అరుస్తాను అని అంటుంది. అది పదే పదే చెప్తుంది, అయ్యో దొంగలు పడిపోతున్నారు, యజమాని నిద్రపోతున్నాడు, అరుసు అరుసు అంటే అరసలే, నువ్వే అరుచుకోపోవాలి. సరే నువ్వు అరసకపోతే నేను అరుస్తా ఏమి అని చెప్పేసి ఆ నిద్రపోతున్న యజమాని చెవి దగ్గర గట్టిగా అరిసింది గాడిద. కుక్క అరిస్తే అర్థము వేరు, గాడిద అరిస్తే అర్థం వేరు. ఎదురింట్లో ఆడగాడిద ఉంది, ఎదురింట్లో ఆడగాడిదలు ఉన్నాయి, ఇది మగగాడిద. ఇది దగ్గరకు వచ్చి అరుస్తుంది, ఏమని అర్థము, ఆడదాంత కోసం అరుస్తుందని చెప్పేసి పిచ్చుకోపం వచ్చింది. పక్కనే భర్త తీసుకున్నాడు, దెబ్బ దెబ్బ వాంచి పడేసినాడు, నిద్ర కొడతావా అని చెప్పేసి. అంతే చచ్చి కింద పడిపోయింది. కుక్క మాత్రము సైలెంట్గా శుభ్రంగా బట్టలు ఎత్తుకుపోయారు. ఈ విధంగా కుక్క చేయాల్సిన పని గాడిద చేసింది, ప్రాణం మీద తెచ్చుకుంది. అందువల్ల ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆ పని ఆ విధంగా చేయడం వల్ల ఆ పనిలో దోషం ఉన్నప్పటికీ వాళ్ళకు మోక్షమే. తన స్వధర్మంలో లోపం ఉండని గాక అది అతనికి మోక్షదాయకమే అని కృష్ణ పరమాత్మ అంటాడు. కాబట్టి మన కులధర్మం ఏదైతే ఉందో, కుమ్మరివాడు కుండలు చేయడము, బట్టలు ఉతికేవాడు బట్టలు ఉతికే పని చేయడము, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టడము, వస్త్రాలు నేసే వాళ్ళు వస్త్రాలు నేయడము, వారి వారి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టకుండా చేయాలి. పరధర్మానికి పోవడం కూడాను మంచిది కాదు అని చెప్తున్నారు. యజ్ఞములందు తప్ప చతుష్పాత్తులను చంపుట పాపం. చతుష్పాత్తులు అంటే 4 రకాల జంతువులు. 4 రకాల జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం యజ్ఞంలో తప్ప మిగతా సందర్భాల్లో చంపకూడదు అనేది నియమం. చంపితే పాపము అని వేదవ్యాస మహర్షి చెప్తున్నాడు ధర్మరాజు. యజ్ఞయాగాది క్రతువుల్లో కూడాను అశ్వమేధ యాగం చేస్తారు కదా, అలాంటి సందర్భంలో దైవిక దేవతలకు అర్పించడం కోసమే దాన్ని ఖండిస్తారు. అది దోషం కాదు అంటున్నాడు ఇక్కడ. అయితే అది బయటికి పాపంలాగా కనపడుతుంది, కానీ అది పాపము కాదు అని తర్వాత వస్తుంది విషయం. అలాగే బ్రాహ్మణుని సొత్తు అపహరించుట పాపం. బ్రాహ్మణుల యొక్క సొత్తులు అంటే డబ్బులనే కాదు, వాళ్ళ వస్తువులు ఏవైనా సరే మనము చెప్పకుండా తీసుకోవడమే తప్పు. అంతే చెప్పి తీసుకుంటే దోషం లేదు, మరి చెప్పకుండా దొంగలించుట అపహరించుట పాపం. శరణు జొచ్చిన వారిని రక్షింపకుండుట పాపం. నిన్ను ఎవరైనా వచ్చి శరణు జొచ్చినారా, నన్ను కాపాడాలి అని అడిగినారా, సాధ్యమైనంత వరకు నువ్వు కాపాడడానికి ప్రయత్నం చేయాలి, నీ ప్రాణాన్ని అడ్డం పెట్టాలా, అది పుణ్యము. అలా రక్షించకపోతే పాపము. మనిషిని చంపుట పాపము అని ఈ విషయాలన్నీ సూక్ష్మంగా చెప్పినాడు. అలాగే ధర్మనందన, పాప కార్యముల వలె కనిపిస్తాయి కానీ పాపములు కావు కొన్ని, అవేంటివో చెప్తాను విను అన్నాడు. పాప కార్యాలాగానే కనబడతాయి కానీ అవి పాపాలు కాదు, ఏంటివో చెప్తాను విను అని చెప్పేసి అంటున్నాడు. ఆత్మరక్షణ కోసము తనను చంపనీకి ఎవరైనా వచ్చినారనుకోండి, తనను చంపడానికి ఎవరైనా వస్తే తన ఆత్మరక్షణ కోసం మాత్రం చంపినామనుకో, అది పాపం కాదు. నిన్ను చంపనీకి వచ్చినవని నువ్వే చంపేసినావు, నీకు పాపం కాదు. అన్నము నీళ్లు దొరకనప్పుడు కళ్ళు త్రాగుట పాపం కాదు. బయటికి పాపం లాగానే కనబడుతుంది, కళ్ళు తాగడం పాపమే, కానీ అన్నము లేదు నీళ్లు దొరకడం లేదు, అలాంటప్పుడు కళ్ళు తాగితే తప్పు లేదు, పాపం కాదు. గురువును రక్షించడం కోసము తనకు ఆపద కలిగినప్పుడు బ్రాహ్మణుని సొత్తు పరులు అపహరించిపోతున్నప్పుడు, బ్రాహ్మణుల యొక్క డబ్బును సంపదను ఇంకొకరు ఎవరో వచ్చి దోచుకుపోతున్నప్పుడు, అపహరించినప్పుడు నీవు దొంగతనము చేసినా తప్పు కాదు.
అర్థం కాలేదా? గురువును రక్షించడం కోసం ఇప్పుడు ఆయనకు డబ్బులు అవసరం అవుతాయి. గురువు గారికి ఎక్కడికి పోవాలనిపిస్తుంది, ఆయనకు డబ్బు అవసరమైంది, లేదా ఆయన భోజనానికి కావచ్చు, గురువు గారికి ఏదైనా వస్త్రాలు తేవడానికి కోసం కావచ్చు, అనారోగ్యం చేసింది, వైద్యులకు చూపించాలా, అప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది, దగ్గర డబ్బులు లేవు. అలాగే గురువులకు భోజనం పెట్టాలి, డబ్బులు చేతులు లేవు, అప్పుడు ఎలా చేయాలి? ఒకసారి నామదేవ్, జ్ఞానదేవ్, నివృత్తినాథ్, సోపాన్, ముక్తాబాయ్, జనాబాయ్ వీళ్ళందరూ కూడాను 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు అంత వయసు వాళ్ళు. 5 నిమిషాలు అంతే. అవునా, సరే. వీళ్ళంతా కూడా వయసు, ముక్తాబాయి వయసు ఎంత అంటే 8 ఏళ్ళు, జనాభా వయసు 10 ఏళ్ళు, నామదేవుల వారిది 12 ఏళ్ళు ఉంటుంది, జ్ఞానదేవుల వారిది 12 ఏళ్ళే, నివృత్తినాథుది 14 ఏళ్ళ వయసు, సోపాంది 10 ఏళ్ళు. అంత చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ. కానీ భగవంతుని చేత వాళ్ళు ఆశీర్వదించినటువంటి యోగులు, మహాభక్తులు, చిన్న వయసులోనే ముక్త జ్ఞానం కలిగినటువంటి వారు, మోక్ష జ్ఞానం కలిగినటువంటి వారు. వీళ్ళు ఆ వయసులోనే తుంగుర పట్టుకొని, చిరుతలు పట్టుకొని ఊరూరు పోతున్నారు. ఊరూరు పోయేసి భజన చేయడము, జనాలందరినీ కూర్చోబెట్టుకోవడము. జ్ఞానదేవ్ బోధ చేసేవాడు, 12 ఏళ్ళ జ్ఞానదేవ్. నామదేవ్ 12 ఏళ్ళ నామదేవ్ చక్కగా సంకీర్తన ఆలపిస్తుంటే అసలు ఆ మూగ జీవాలు కూడాను మేత మేయడం ఆపేసి వింటుంటాయి. మూగ జీవాలు, పశువులు, పక్షులు కూడా మేత మేసు కూడా ఆపేసి వింటుంటాయంట ఆయన పాడుతుంటే నామదేవుల వారు. జ్ఞానదేవ్ బోధిస్తుంటే చీమ చుట్టుకోనకుండా అందరూ వినేవాళ్ళట. అంత మంచి జ్ఞానం బోధించేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ముందే మా ఊరికి రండి, మా ఊరికి రండి అని పిలుచుకొని పోవడానికి ముందే వచ్చి, ముందే అప్లికేషన్ పెట్టుకొని అనుమతి తీసుకొని పోయి వాళ్ళ ఊరంతా అలంకరణ చేసుకుని సాదర స్వాగతం పలకడం కోసం ఊరంతా కూడాను మంగళ తోరణాలు కట్టించి వీధులన్నీ శుభ్రంగా కడిగించేసి నీట్గా వాళ్ళను ఆహ్వానించే ప్రజలందరూ ఊరి బయటికి వచ్చి ఏం చూస్తారు. అప్పట్లో అంతా వాళ్ళ మహిమాన్వితులు కాబట్టి. వాళ్ళు ఒకసారి కబీర్ దాస్ ఇంటికి వస్తారు. కబీర్ దాస్ పేరున్నారు కదా, వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకందరికీ కూడాను సాదరంగా ఆహ్వానం పలికినాడు. వాళ్ళ ఇంట్లో ఉండేది ఏదో తినడానికి తత్కాలానికి ఇచ్చినారు. ఒక పక్క గదిలో అందరూ కూర్చున్నారు. ఇంకా కూర్చుంటే వేదాంత సభే. ఇంకా వీళ్ళు కబీర్ దాస్ కూడా సామాన్యుడు కాదు, భగవంతుడి చేత ఆశీర్వదించినటువంటి జ్ఞాని. వీళ్ళందరూ కూర్చుంటే ఇంకా ఎప్పుడు ఏముంటుంది, వేదాంత చర్చ ఉంటుంది. మధ్యలో వచ్చి భార్య పక్కకు పిలిచి, ఏమండి ఇంట్లో ఏమీ గింజలు లేవు, తినడానికి వీళ్ళకు పెట్టడానికి ఏమీ లేవు, ఏం చేస్తారో ఆలోచన చేయండి అని చెప్పింది. రాత్రికి అయితే జరిగిపోతుంది, రేపు ప్రొద్దున వాళ్ళు వెళ్తారు అంటున్నారు. రేపు ప్రొద్దున వాళ్ళు ఒత్తి చేతులు పంపించలేము, భోజనం పెట్టాలి, ఇంట్లో ఏమీ లేవు, అన్ని నిండుకున్నాయి, అంటే ఖాళీ అయినాయని చెప్పింది. భార్య లోయి, భార్య పేరు లోయి. చెబితే సరే అని చెప్పేసి ఆ వేదాంత చర్చ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకునకి అంటే రాత్రి భోజనం పెట్టేసినారు, పడుకునేసినారు అందరూ. ఇంకా తెల్లవారిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి, పడిగడుపులతో పస్తు పత్తి పంపించలేం కదా అని చెప్పేసి ఇంట్లో ఏమీ లేవు, ఎలా చేయాలి, వీళ్ళకందరూ రాక వచ్చినారు. ఇటువంటి మహాయోగులు రావడం ఎంతో అదృష్టం, వాళ్ళకు భోజనం పెట్టడం ఎంతో అదృష్టం, వీళ్ళు సద్గురువులు అందులో. ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టకుండా ఎలా పంపించేది, ఇంట్లో ఏమి గింజలు లేవు, డబ్బు లేదు కొనుక్కొచ్చి పెడదామంటే అని చెప్పేసి ఆలోచన చేస్తే అది వీళ్ళకి ఇది తప్పింది, ఈ ఆలోచన తప్పింది. గురువును రక్షించడం కోసం దొంగతనం చేసినా తప్పు లేదు అనేది. బయటికి పాపం లాగా కనబడుతుంది కానీ పాపం కాదు అని చెప్పేసి ఆలోచన వచ్చి కబీర్ దాస్ అంటే మహాయోగి తన కొడుకును కమల్ దాస్, ఆ కమల్ని వెంట పెట్టుకుని పోయినాడు. తండ్రి కొడుకు ఇద్దరు పోయినాడు.
ఇద్దరు అర్ధరాత్రి వేళ దొంగతనానికి వెళ్ళారు. చాలా చోద్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందరికి చెప్పాల్సినటువంటి వాళ్ళు వెళ్ళి దొంగతనానికి వినారే అంటే బయటికి అది తప్పే కదా. కానీ విధి ఆడించే నాటకం ఇదంతా కూడా. తండ్రి కొడుకు ఇద్దరు పోయినారు. ఇద్దరు పోయేసేసి ఒక షాప్ ఉంటుంది కదా, ఒక అంగడి ఉంటుంది కదా, అంగడి దగ్గరికి పోయేసేసి వాళ్ళందరూ వాకిలేసుకుని వెళ్ళిపోయినారు, లోపల పడుకున్నారు. వీళ్ళు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక కన్నం పెట్టినారు, గోడకు ఒక పెట్టేసారు, కన్నం పెట్టేసినారు, ఒక హోల్ పెట్టేసేసి కుమారుని లోనికి పంపించినాడు. నేను బయటే ఉంటాను, ఎవరన్నా వచ్చినా చెప్పడానికి, నువ్వు లోనికి వెళ్ళి మనకి ఏమేమి కావాలో అన్ని మాత్రమే తీసుకుందా, ఇంకా ఏమి తేవద్దు అని చెప్పేసి ఏమేమి తీసుకురావాలో అవన్నీ చెప్పినాడు. సరే, లోనికి ప్రవేశించినాడు కమల్. లోనికి ప్రవేశించి చూస్తే అక్కడ డబ్బు ఉంది, డబ్బులు ఉన్నాయి, బంగారాభరణాలు లాంటివి ఉన్నాయి, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, ఈ బియ్యము, బ్యాన్లు, బెల్లము, చక్కెర ఇలాంటివన్నీ ఉన్నాయి. తండ్రి ఏం చెప్పినాడు అవి మాత్రమే మూట కట్టినాడు, ఎంతకాలం అంతే తీసుకున్నాడు. తీసుకొనేసేసి అన్ని బయటికి తెచ్చి అందించినాడు తండ్రికి. అందించిన తర్వాత కొడుకు దూరి బయటికి రావాలా, కానీ ఆ కమల్ అనే వానికి ఏమనిపించింది, అరే మనమేమో కన్నం వేస్తున్నాం, మనకేదో అన్నెన్నో తీసుకుందాం పోతున్నాం, అయితే ఆ గురువులకు ఏదో ఇంత భోజనం పెట్టడం కోసం ఎన్ని కాలం అన్నే తీసుకున్నాం వెళ్ళిపోతాం, కానీ కన్నంలో వేరే వాళ్ళు మళ్ళీ ప్రవేశించి లోనికి పోయి ఇంకా ఏమైనా దోచుకుంటే ఇంకా విలువైన దండిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నాన్నగారు ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి లోనికి పోయినాడు. లోపల వంగారు పడుకుని నిద్రపోతున్నారు యజమానులు. నిద్రపోతుంటే వాళ్ళ దగ్గర పోయి, ఏమండి మేము దొంగలం కాదు, ఏదో కొన్ని కావాల్సింది తీసుకున్నాము, మీ ఇంటికి కన్నం వేసాము, ఇంకా వేరే వాళ్ళు వస్తే మీకు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పేసి వచ్చాడు. చెప్పేసి వచ్చేసి కన్నంలో దూరినాడు. దూరి బయటకు వచ్చే లోపల కాళ్ళు పట్టేసినారు. ఊరుకుంటారా? మంచి మాటలు చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు, మంచి పిల్లోడబ్బా అనుకుంటారా? అన్నం వేసి నా ఇంట్లోకే ప్రవేశించి నా వస్తువులు తీసుకొని నాకు మళ్ళీ తట్టి లేపి నాకు సలహాలు చెప్తాడు ఎవడు అని చెప్పేసి కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. గట్టిగా పట్టేసుకునేసి కిందికి లాగుతున్నాడు. తండ్రి అట్లా బయటికి లాగుతున్నాడు. కాలే ఇది బాగా పట్టు చిక్కింది, కాలు భాగం బయటకు ఉంది, లోపలికి ఉంది దేహం, కాలు భాగం తల మాత్రమే బయటకు ఉంది. ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పేసి ఎంత ఆలోచన చేసినా సాధ్యం కాదండి. తండ్రి ఏం చేశాడు, ఎంతగానో మంచిదని చెప్పేసి ఒక కత్తి, గుణపము రెండు తెచ్చుకున్నారు, అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించవచ్చని. ఇప్పుడు ఆ అవసరం నా మీదకే వచ్చింది నాన్న, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వృధా, ఇతనికి నేనంటే ఎవరో తెలియకూడదు, తెలిస్తే నీకు ప్రమాదం, కాబట్టి నా ప్రాణం పోతే పోని, ఆ ఖడ్గం తీసుకొని నా తల నరకేసుకుని తీసుకెళ్ళిపో. ఈ పిల్లగాడు ఎవరికి తెలుసు కదా, తల ఉంటే తెలుసుకుంటారు ఆ ఫలానా వాళ్ళ కొడుకు అని, తల ఉండకపోతే తెలుసుకోలేరు కదా, మీకు ఇబ్బంది కాదు, కాబట్టి నా ప్రాణం పోతే పాయి, గురువులకు భోజనం పెట్టడం ముఖ్యము, అంతకంటే గొప్ప కార్యం ఈ ప్రపంచంలో లేనే లేదు నాన్నగారు, నా జీవితం గురువుల సేవ కోసం అంకితమైంది, నేను సంతోషంగా ఒప్పుకుంటున్నా, ఫస్ట్ ఆ పని చేయి అన్నాడు. ఎంత చక్కటి సలహా ఇచ్చినావు నాయన, నాకు అసలు ఆలోచనే రాలేదురా, నీ నోటి నుంచి మంచి సలహా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి, అలాగే చేస్తానని చెప్పి ఖడ్గం తీసుకొనేసేసి కొడుకు తల నరికేసినాడు. అంటే గురువులకు సేవ చేయడం కంటే మించిన భాగ్యం లేదు, గురువు అంతటి గొప్పవాడు అనే లెక్క, గురువులకు ఇచ్చే విలువ లాంటిది, గురువు పట్ల ఉండే అభిమానము, గౌరవము, వాస్తవికత బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి కబీర్ దాస్ ఆ పని చేయడానికి వెనకాడాలి. లేదనుకో బయటపడిపోతాం, బయటపడిపోతే గురువులంతా వాళ్ళే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, విషయం తెలిసిపోతే చాలా నొప్పి పడతారు, నా పట్ల వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు అసలు మన ఇంటికి వచ్చి భోజనం కూడా తినకుండా పస్తుబడి వెళ్ళిపోతారు, అదెంత పాపము. ఇదంతా పరిశీలించేసి కొడుకు తల నరికేశాడు, నరికి తీసుకొని సంగలు పెట్టుకుని వెళ్ళచ్చు, తలను మొండెం లోపలికి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, ఆ యజమానికి అర్థం కాదు ఎవడ్రా వీరుడు అనేసి తెల్లవారుగానే
4 రోడ్ల కూడలు ఉంటది కదా, కూడలి 4 రోడ్లు కలుస్తాయి కదా ఊరి మధ్యలో. ఆ సెంటర్ ఓకే. పాయింట్ ఒక మాను నాటి, ఒక మొద్దు మొద్దు నాటి దానికి ఈ మొండాన్ని కట్టినాడు, ఏలగట్టినాడు. ఆ మొండాన్ని ఆ మానుకు కట్టేసినాడు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు చూస్తారు, వాళ్ళన్నా గుర్తుపడతారు కదా. ఎవరు ఏడ్చుకుంటూ వస్తారో అప్పుడు వాళ్ళకైతే చెప్తా నేను అని కాసుకుని చూస్తూ ఉన్నారు. అది కట్టేసి వస్తున్నారు పోతున్నారు, ఏళ్ళ మీద నోటి మీద చేసుకుని తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నోటి మీద వెళ్ళి చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు చూసుకోవాలంటే సరే ఇంటికి తీసుకుని పోయినాడా, భార్య ఎదురు చూస్తోంది, ఇంకా వస్తారని. సరే తండ్రి ఒక్కడే వచ్చినాడు, అవన్నీ ఇచ్చాడు. ఆ కుమారుడు అని అడిగింది. అడిగితే వస్త్రంలో కప్పుకొని ఉన్నాడు. ఆ తలను తీసుకు చేతిలో పెట్టాడు, తల్లి చేతిలో. ఏంటండి ఇలా చేశారు, ఏమైంది అని అడిగింది. అడిగితే ఏం చేయమంటావు, ఇది పరిస్థితి అని చెప్పాడు. సరేలేండి, మంచి పనే చేసినారు. గురువులకు భోజనం పెట్టడం కంటే గొప్ప విషయం ఏముంది, అతని రాత దేవుడు ఎలా పెట్టింటే అలా అవుతుంది. ఇది ధర్మమే, ఏం తప్పు కాదు. సరే అని చెప్పేసి ఆమె కన్నీళ్లు రాకుండా దాచిపెట్టుకొని అది ఎత్తిపెట్టేసింది, జాగ్రత్త పరిచింది, భద్రపరిచింది తలను. భద్రపరిచి తర్వాత ఇంకా తెల్లవారిపోతోంది, ఇంకా 3 గంటల సమయం అవుతుంది. ఇంకా ఆమె స్నానం చేసి శుభ్రంగా వంట తయారు చేసింది. చక్కగా వంటకాలను రెడీ చేసి స్వామిలందరికీ స్నానాలకన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ ఋషులు, యోగులు, వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించి పూజాధికాలు సంధ్యావందనాలు పూర్తి చేసుకుని సిద్ధమైనారు. వాళ్ళని పిలుచుకోవడం కోసం మంగళ వాయిద్యాలు, ప్రజలు అందరూ కూడా రెడీ అయినారు వాళ్ళని సాగనంపడం కోసం. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు కబీర్ దాస్ ఆయన భార్య సంతోషంగానే భోజనం పెట్టినారు. లోపల మాత్రము గుండె తరక్కపోతా ఉంటుంది వాళ్ళకి. లోపలైతే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి కానీ ఒకవైపు రాకుండా నిగ్రహించుకుంటున్నారు ఇద్దరు. ఏ కొడుకు ఏ తల్లి ఎంత యోగులైనప్పటికీ సొంత కన్న బిడ్డను చేతిలో నరకడం ఎంత కష్టము. అది తన భార్య తీసుకొని ఆమె ఒక తల్లిగా ఎంత నరకం అనుభవిస్తూ ఉంటుంది. కానీ మహాత్ములకు గురువులకు బాధ పెట్టకూడదు, వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోవాలి, ఆనందంగా మన ఇంటి నుంచి వెళ్ళాలి అనే ఒక విషయం కోసమై వాళ్ళకి భోజనం పెట్టడమే మహాభాగ్యము. గురువులకు ఒక్కసారి భోజనం పెడితే ఎంత పుణ్యమో అని తెలిసినటువంటి మహానుభావులు కాబట్టి ఆ గురువులకు భోజనం పెట్టే నిమిత్తమై తన కొడుకుని త్యాగం చేస్తున్నారు. సరే అట్లాగే బాధపడకుండా, బయటికి కనిపించకుండా, బాధ బయటికి కనపడకుండా వాళ్ళకు భోజనాలు పెట్టినారు. సంతోషంగా భోజనం చేసినారు. భోజనం అయిన తర్వాత అందరూ కలిసి రాజా భజంత్రులతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరినారు, వీడుకోలు పలుకుతున్నారు. అప్పుడు వీళ్ళు ప్రయాణం ఎలా సాగించాల్సి వచ్చిందంటే, ఆ 4 రోడ్ల కూడలి మధ్యలో ఉందే ఈ బాలుని నిలబెట్టారు కదా, కట్టేసినారు కదా. ఒక మొద్దుకు ఒక కర్ర ఉంటుంది, పెద్ద మొద్దులు దాన్ని కట్టేసి పెట్టినారు కదా నడి రోడ్లో. అదే దారిలోనే పోవాల్సి వచ్చింది. ఇక్కడ నామదేవుల వారి సంకీర్తన పాడుతుంటే, భజన కీర్తన పాడుతుంటే ప్రజలందరూ పలుకుతూ వస్తున్నారు. వీధుల వెంట నగర సంకీర్తన లాగా వెళ్తోంది, మంగళవాద్యాలు కాస్త దూరంగా వెళ్తున్నాయి. ఈ నామదేవుల సంకీర్తన పాడుతూ ఉంటే అందరూ పలుకుతూ వస్తున్నారు. ఆడికి వచ్చేటప్పటికి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఈడ నామదేవుల వారి సంకీర్తన పాడుతుంటే ఆ యొక్క బాలుని శరీరము, మొండెం ఒకటే ఉంది కదా, ఇంకా ప్రాణం పోలేదు, దాని తగ్గట్టుగా తాళం వేస్తుందంట. ఆ కీర్తన తగ్గట్టుగా తాళం వేస్తా ఉంది ఆ శరీరం. ఇదేమిటి విచిత్రం అని చెప్పేసి అందరు ఆగిపోయినారు. జ్ఞానదేవుల వారు ఆపేసినారు, ఆపండి నామదేవ్, ఎంతటి విచిత్రము కదా ఇది. ఈ బాలుని దేహము మొండెం మాత్రమే ఉన్నది, మీరు సంకీర్తన ఆలపించుతుంటే దానికి తగ్గట్టుగా తాళం వేయుచున్నది, ఎంత విచిత్రము కదా. ఏ తల్లి కన్న బిడ్డయో తల పోగొట్టుకొని, తల పోయినప్పటికీ కూడాను ప్రాణం ఉండి సంకీర్తనకు తగ్గట్టుగా, భగవన్నామానికి తగ్గట్టుగా తాళం వేస్తుందంటే ఈ శరీరం పుణ్య శరీరాన్ని. ఏమిటి కథ, ఏమిటి విచిత్రము, ఈ ఊరిలో నేను మొదటిసారి చూస్తున్నాను కదా కబీర్ దాస్ గారు అని ఇలా చూశాడు. కబీర్ దాస్ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఒకవైపు నిలబెట్టుకుంటున్నాడు, అసలు కళ్ళతో రెప్పలతోనే సవరించుకుంటున్నాడు. అవును స్వామి, నేను కూడా ఇదే మొదటిసారి చూస్తున్నా అన్నాడు. ఏమిటి విచిత్రము, ఎందుకు ఇలా జరిగింది,
దీనికి కారణం ఏంటి? ఏ పుణ్య పురుషుడు ఇతడు? ఇలా తల్లిదండ్రులు ఎంత పుణ్యవంతులో కదా అంటూ ఉంటే, అవును స్వామి, వాళ్ళ తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు స్వామి అని కబీర్ దాస్ అంటూ ఉంటే, నేను చెబుతాను అని చెప్పేసి జ్ఞానదేవుల వారు జ్ఞాన దృష్టితో చూస్తున్నారు. చూస్తే జ్ఞానదేవుల వారికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. కబీర్ దాస్ వైపు చూసి, తల్లి లోయి పోయి తీసుకురాపోవమ్మా అన్నాడు. ఆ బిడ్డ తలను నువ్వు దాచిపెట్టినటువంటి దాన్ని తీసుకురామ్మా అన్నాడు. అనగానే ఆ తల్లి పరుగున పోయింది. తల్లి మండెం తల ఉంది కదా, జ్ఞాననేత్రమైన, అందుకే చిన్నపిల్లలు కాదు వీళ్ళని చెప్పింది నేను. 14 ఏళ్ళు 12 ఏళ్ళు అయినప్పటికీ మహాయోగులు వీళ్ళు, సాధకులైనటువంటి మహాయోగులు. జ్ఞానదేవుల వారు ఆ విధంగా తెప్పించేసి, నామదేవ్ నీవు సంకీర్తన ఆలపించు అన్నారు. నామదేవుల వారు అద్భుతమైనటువంటి సంకీర్తన ఆలపిస్తుంటే ప్రజలందరూ కూడాను చప్పట్లు జరుస్తూ ఆనంద పారవశ్యంతో సంకీర్తన ఆలపిస్తూ ఉంటే అది బాగా శిఖరాస్థాయికి పీక్ స్టేజ్కి వెళ్తుంది. పాండురంగాహారి జై జై పాండురంగాహారి, 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 పాండురంగాహారి జై జై పాండురంగాహారి అని అందరూ ఉచ్చస్వరంతో సంకీర్తన పాడుతూ ఉంటే ఈ జ్ఞానదేవుల వారు తన స్వహస్తాలతో ఆ తలను తీసుకువెళ్ళి ఆ ముండాన్ని తగిలించగానే అలా మెదడు తలను ఇలా ఇలా సర్దగానే ఆ ప్రాణం వచ్చేసింది. కళ్ళు తెరిచాడు. ఆ కట్లు పెదిగానే స్వామి జ్ఞానదేవు నామదేవు నూర్తినాథ్ అని చెప్పేసి అందరికి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. ప్రజలందరి మధ్యలో ఒక గొప్ప కార్యం అది. చనిపోయిన వాడు తల తెగిపడినటువంటి వాడిని తల మళ్ళీ అతికించడం అనేది సులభమైన కార్యం కాదు. కబీర్ దాస్ గురించి అప్పుడు చెబుతాడు. కబీర్ దాస్ చేసింది దొంగతనం కాదు, ఇది దొంగతనం లాగా కనపడుతుంది బయటికి, కానీ ఒక్కసారి నీ ఇంట్లో చూసుకోపో, ఆ యొక్క షేట్ ఉంటాడు కదా, ఆ వస్తువులు అమ్మే షేట్ అన్ని నిండుకుపోయి ఉంటాయి. సగం సగమే నీవేమన్నా ఉండినాయేమో, అన్ని చూసుకో నిండుగా ఉండిపోయి ఉంటాయి. ఇటువంటి మహానుభావుడు మీ ఇంట్లో మీ ఊరిలో ఉండడం మీ ఊరు చేసుకున్న పుణ్యం. ఇతడు గురువుల యొక్క సేవ కోసమని తన కోసం ఏ కాసింత కూడా తీసుకోకుండా కేవలము మేము ఎంతమంది ఉన్నామో వాళ్ళకు మాత్రమే ఎంత ధాన్యము కావాలనో ఎంత ఎంత ఆహార పదార్థాలు కావాలనో అవి మాత్రమే తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరికి కూడాను భోజనం పెట్టుకోలేదు. వాళ్ళిద్దరి కోసమైనా అరే వీళ్ళతో పాటు మేము కొద్దిగా తీసుకుందాం తిందాంలే అని ప్రకృతి ఆలోచన చేయలేదు. కేవలం గురువులకు భోజనం పెడదాం, మేము పస్తున్నా పర్లేదు, మాకు దేవుడు ఇచ్చినప్పుడు తిన్నాంలే అనేసి కేవలం గురువులకు సేవ చేయడం కోసం, గురువులకు భోజనం పెట్టడం కోసం మాత్రమే చేసినటువంటి దొంగతనం అనేది దొంగతనం కిందికి రాదు. ఇతడు మహాజ్ఞాని, కబీర్ దాస్ మహాజ్ఞాని. అతని కుమారుడు కూడాను అదే తరహా చెందినటువంటి వాడే. కమల్ దాస్ కూడా చాలా పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అవుతాడు. ఇతడు చెప్పినటువంటి బోధనలు మీరు ఫాలో కండి, నీ ఊరి చరితార్థం అవుతుంది. ఇతని పాదదాసులైన వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. ఇతడు సాక్షాత్ శ్రీహరియే పంపించినటువంటి అంశ, శ్రీహరి సాక్షాత్ పంపించినటువంటి శ్రీహరి అంశ కబీర్ దాస్, రామనామ భక్తుడు, శ్రీరామ భక్తుడు అని చెప్పేసి ప్రజలందరికీ విన్నవిస్తే ప్రజలందరూ కూడాను కబీర్ దాస్ కు సరెండర్. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. నామదేవుల వారిని, జ్ఞానదేవుల వారిని కీర్తిస్తారు. ఇంతటి మహోన్నతమైనటువంటి ధర్మము మనకు భారతం నుంచి తెలిసి వస్తుంది. బయటికేమో వాళ్ళు చేసిన తప్పు అనిపిస్తుంది, మనకు ఎవరికైనా తప్పుగానే తోస్తుంది. కానీ తమ స్వార్థం కోసం కాకుండా గురువుల యొక్క సహకారార్థం దొంగతనం చేసినా తప్పు కాదనేది కబీర్ దాస్ నిరూపించినారు. అక్కడ నామదేవుల వారు, జ్ఞానదేవుల వారు శాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు. జ్ఞానదేవ్ భగవద్గీతకు భాష్యమే రాస్తున్నాడు మరాఠీ భాషలో. దాన్ని జ్ఞానేశ్వరి భగవద్గీత అంటారు. జ్ఞానేశ్వరి భగవద్గీత. బాబా వారు కూడాను, షిరిడి సాయిబాబా వారు కూడాను జ్ఞానేశ్వరి భగవద్గీతను చదివించేవారు షిరిడీలో. అది మరాఠీ భాషలో వివరణ, పరిపూర్ణమైన వివరణ ఇచ్చినాడు ఎవరంటే జ్ఞానదేవ్. చిన్న వయసులోనే వీళ్ళందరూ కూడా
మహాజ్ఞానులబ్బా. వాళ్ళకు ఇంత అని చెప్పడానికి మనకు లెక్క రాదు. అంతటి మహాజ్ఞానులు వాళ్ళు. జ్ఞానదేవు, నామదేవు, నివృత్తినాథు, సోపాను, ముక్తాబాయి, జనాబాయి అంతటి పరిపూర్ణ జ్ఞానులై ఉండి మనకి ధర్మాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు వాళ్ళు. అట్లాగే బ్రాహ్మణుని సొత్తుని ఎవరైనా దొంగతనం చేస్తుంటే అపహరించినప్పుడు వాళ్ళకు సహాయం చేయడం కోసము దొంగతనం చేసినా తప్పు లేదు. తనకు ఆపద కలిగినప్పుడు కూడాను దొంగతనం చేసినా తప్పు లేదు అని చెప్పేసి ధర్మాలు చెప్తున్నారు. నెక్స్ట్ వారం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ 4 మాటలను నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తున్నారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.